నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని యాకసిరి, పాటిమిట్ట, యాకసిరి, గంగని దిబ్బ గ్రామాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల సంఖారావం కార్యక్రమం నిర్వహించారు. చిట్టమూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలంలో యాకసిరి, పాటిమిట్ట, యాకసిరి, గంగని దిబ్బ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భగవంతునికి, భక్తులకు ఈ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించే పూజారులను గౌరవించుకోవడం మన బాధ్యతని ప్రగతి సేవ సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ఎంపిక చేసిన పలువురు పూజారుల దంపతులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పలువురు దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని పూజాలను గౌరవించుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అది మా బాధ్యతగా తాము భావిస్తున్నామని తెలిపారు. సమాజంలో పూజారులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
చూడండి, నా ఫొటోస్ కూడా తీసాను. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువః ధ్రువం ధ్రువం ధ్రువం. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఉగాది పండుగని, మన కొత్త సంవత్సరాన్ని ప్రగతి సేవా సంస్థ కొద్దిగా ముందుగానే ఉగాది పురస్కారాలు చేస్తుంది. గత 5 ఏళ్లుగా ఈ ఒక పూజారి దంపతుల్ని మనం ఒక ముగ్గురిని గౌరవించుకోవటం గత 5 ఏళ్ల నుంచి కంటిన్యూషన్గా వస్తుంది. ఇది 5వ సంవత్సరం. ప్రగతి సేవా సంస్థ స్థాపించినప్పటి నుంచి దీని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు అమ్మా నాన్న అంటే తల్లిదండ్రుల తర్వాత దేవుడితో సమానమైన పూజారుల్ని మనం గౌరవించుకుంటే మనల్ని, మన కుటుంబాన్ని చక్కగా గౌరవించుకున్నట్టు బయట వాళ్ళని కూడా మనం గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఒక ముగ్గురు పూజారి దంపతుల్ని గౌరవించుకోవటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అందరూ కూడా దీన్ని కొనసాగగలిగితే మంచిది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో ఏమేమో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంటాం. కానీ నిత్యం దేవుడి దగ్గరే గర్భగుడిలో ఉండే మన పూజారుల్ని మర్చిపోకుండా మనం సంవత్సరం ఒకరోజు అంటే ఉగాది కొత్త సంవత్సరం ఒకరోజు మనం వాళ్ళని గుర్తు చేసుకుంటే మనల్ని మనమే గుర్తు చేసుకున్నట్టుగా వస్తుంది. డైరెక్టు దేవుడికే మనం పూజ చేసినట్టుగా ప్రగతి సేవా సంస్థ భావిస్తుంది. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ సచివాలయం సమీపంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొనక మల్లికార్జున్ రెడ్డి సహకారంతో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నారు. 5 నిమిషాల కార్యక్రమం అయిపోద్ది. అందరూ ఓకే ఓకే. ఉన్నారు. రా సగం మంది ఇట్టా మరి ఈరోజు రంజాన్ తోఫా 2 మాలవ్య నగర్ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి, అదేవిధంగా 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పేద ముస్లింలకు అందజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి కొనక మల్లికార్జున్ రెడ్డి గారు మిత్రులు వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థము మరి ప్రతి నెల ఇచ్చేటట్టు ఈ నెల కూడా మరి రంజాన్ మాసంలో మరి రంజాన్ చక్కగా అందరూ బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి పేద ముస్లింలకి ఈ రంజాన్ తోఫాని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా చక్కగా ఏదైనా లౌకికవాద కార్యక్రమాలు మరి లౌకికవాద సంస్థగా మా సంస్థ మరి ఈరోజు రంజాన్ తోఫా, అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ కానుకలు, అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి కానుకలు ఇవన్నీ అందజేస్తూ మరి పేద
వాళ్ళందరినీ ఆదుకుంటూ గూడూరు పట్టణంలోనే ఒక లౌకికవాద సంస్థగా ఎదిగినందుకు మా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో హాజరవుతూ మరి నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేందుకు ముందున్నటువంటి మా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున మరియు అదేవిధంగా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమాన సంఘాల నాయకులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శివాలయం వద్ద పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శివాలయం వీధిలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బాలాజీ అండ్ టీం చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ చుట్టూ మార్చడం జరిగింది ఉదయాన్నే. సో మేమందరం టీమ్గా వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ మార్నింగ్ టిఫిన్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. బాలాజీ దీనికి ఫ్రాన్స్ అసోసియేషన్గా ముఖ్య కార్యదర్శి మన బాలాజీ అండ్ బాలు అండ్ మణి అండ్ సురేష్ అండ్ శ్రావణ్ మేమందరం కలిసి చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ టిఫిన్ పంచడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పలు రకాల ప్రదర్శనలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Bye, Gita. గూడూరు శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 5th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి హై స్కూల్కి వెళ్ళడానికి గాను గ్రాడ్యుయేషన్ డే ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. అలాగే ప్రీ ప్రైమరీ సెషన్ పూర్తి చేసినటువంటి యూకేజీ విద్యార్థులు కూడా గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే అనేది వీళ్ళ లైఫ్లో ఒక స్థాయిలో ఎడ్యుకేషన్ అవుతూ ఉంటే వాళ్ళకి చక్కగా మంచి ప్రమోషన్ ఇచ్చి ప్రీ ప్రైమరీ సెషన్ అయిపోతే యూకేజీలోను, ప్రైమరీ సెషన్ అయిపోతే ప్రైమరీలోను పిల్లల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా
ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ శ్రీ చైతన్యలో మంచి విద్యను అందించడమే కాకుండా మంచి క్రమశిక్షణ కూడా నేర్పించడం మా ప్రత్యేకత. అందులో భాగంగానే పిల్లలు చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించుకున్నందుకు మేనేజ్మెంట్కి, విద్యార్థులకు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులకు పూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం గాంధీనగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైసీపీ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ మరియు తిరుపతి ఎంపీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు ఎద్దెల నరేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కన చూడు, వెనకాల చూసుకురా. పక్కలే పోయింది వెనకాల. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరగ మురళీధర్ నివాసంలో పట్టణానికి చెందిన సుమారు 15 మంది ముస్లిం సోదరులు వైసీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో మురళీధర్ వైసీపీ కండువాలు వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముల్లన్న నాయకత్వం. बाजू करनी
మస్తాన్ రెడ్డి మస్తాన్ రెడ్డి మస్తాన్ రెడ్డి హరి రండి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ప్రకటనలోని శ్రీ మృత్యుంజయ స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు శ్రీ మృత్యుంజయ స్వామివారి ప్రత్యేక అభిషేకాలను తిలకించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.